న్యూస్ చూస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ చర్చ్ కుప్పకూలింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఆర్టీవీ ఎప్పుడు సమాజ శ్రేయస్సుని కోరుకుంటుంది. దానిలో భాగంగా ఈ కథను చూపించడం జరుగుతుందో తప్ప మిమ్మల్ని కలవరపడ గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త ఇబ్బందికర వాతావరణం గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచించడం జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ చర్చ్ కుప్పకూలింది. స్పాట్లోని ఆజిములానే కూలి మృతి చెందినట్టుగా తెలుస్తోంది. 12 మంది గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మెథడిస్ట్ చర్చ్ స్లాబ్ వేస్తూ ఉండగా, అంటే మెథడిస్ట్ చర్చ్కి సంబంధించి స్లాబ్ నిర్మాణం జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు క్షతగాత్రులు. బాధితులు హైదరాబాద్ అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు జాయిన్ అవుతున్నారు. మహేష్, ఏంటి ప్రెసెంట్ అక్కడ ఏం జరిగింది? నిర్మాణంలో ఉన్న చర్చి కూలిపోవడం ఏంటి? ఏమైనా అంటే ఆ నిర్మాణంలో ఏమైనా లోపాలు ఉన్నాయా? ఏమంటున్నారు అక్కడ వాళ్ళు? సంగారెడ్డి జిల్లా కోయిర్ మండల కేంద్రంలో మెథడిక్ చర్చికి సంబంధించి నిర్మాణ పనులను కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే అక్కడ 12 మంది కూలీలు ఈ యొక్క నిర్మాణంలో పని చేయడం జరుగుతుంది. అందులో అంటే కూలిన సమయంలో పిల్లర్కి సంబంధించిన దానికి సంబంధించిన కూలిన సమయంలో ఇద్దరు కూడా కింది భాగంగా ఉండడం వల్ల వాళ్ళకి తీవ్ర గాయాలు జరగడం జరిగింది. జరిగిన సంఘటన చూసుకున్నట్లయితే వెంటనే క్షతగాత్రానికి సంబంధించి సీరియస్ గా ఉన్న పరిస్థితి ఉన్న వాళ్ళని తీసుకొని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. అంటే సీరియస్ గా ఉన్నటువంటి ఇద్దరిలో చూసుకున్నట్లయితే మయన్మార్ దేశానికి సంబంధించిన ఒక అషీముల్లా అనే ఒక 19 సంవత్సరాల కూలి అక్కడ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత చనిపోవడం జరిగిందని చెప్పి డాక్టర్ల నిజ నిర్ధారణ ద్వారా తెలవడం జరిగింది. అక్కడ చూసుకున్నట్టయితే అంటే ఓవర్ వెయిట్ గా అంటే చర్చి పనులు సక్రమంగా నడుస్తున్నాయని చెప్పి అక్కడ పైన భాగంలో వెయిట్ ఎక్కువ కావడం వల్లే ఒక చర్చికి సంబంధించిన ఆ పిల్లర్కి సంబంధించిన కట్టెలు, స్లాబ్కు సంబంధించిన కట్టెలు కూడా కూలిపోవడం జరిగింది. సచిన్, అయితే క్షతగాత్రుల పరిస్థితి ఏంటి? క్షతగాత్రుల్ని మెరుగైన చికిత్స కోసం ఏమైనా వేరే చోటుకి తరలించడం జరుగుతుందా? ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే సీరియస్ గా ఉన్నటువంటి అషీముల్లా అంటే ప్రభుత్వ ఆసుపత్రి తీసుకురాగా జగ్ బహదూర్ అనే వ్యక్తి కూడా నలుగురు కూడా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని రావడం అనేది. అక్కడ ఉన్నటువంటి జైరాబాద్ ఆసుపత్రికి నలుగురిని కూడా తీసుకెళ్ళింది. అంటే 12 మందిలో నలుగురు జైరాబాద్ ఆసుపత్రికి, నలుగురిని ప్రభుత్వ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి కూడా తీసుకొని రావడం జరిగింది. అందులో ఒకరు మృతి చెందడం జరిగింది. డాక్టర్ వివరాలు తెలుసుకున్నట్టయితే ఒకరి పరిస్థితి సీరియస్ గా ఉంది, ఒకరు చనిపోవడం జరిగింది అని చెప్పడం జరిగింది. అక్కడ అంటే ప్రస్తుత పరిస్థితి కూడా చాలా చూసుకున్నట్టయితే అక్కడ విషాద ఛాయని చెప్పుకోవచ్చు. అంటే చనిపోయిన తెలియగానే అంటే వలస కూలిగా వచ్చినటువంటి వారు కాబట్టి వీరికి ఎవరు కూడా స్థానికంగా ఉండరు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ఆ గ్రామం మండల కేంద్రం ఉన్నటువంటి వారు కూడా విషాద ఛాయలు కూడా అలుముకున్నాయని కూడా చెప్పొచ్చు. సచిన్, మహేష్, ముఖ్యంగా ఎప్పుడైతే ఇటువంటి ఇబ్బందికర ఘటన జరిగిందో కుటుంబానికి ఏమైనా సమాచారం ఇవ్వడం జరిగిందా? కుటుంబ సభ్యులు అక్కడికి ఏమైనా చేరుకుంటున్నారా? అంటే వారు ఇక్కడి దేశస్థుడు కాదు కాబట్టి వారికి ఇప్పటికే పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు అనేది కూడా చేయడం జరుగుతుంది. పోలీసుల దర్యాప్తు మేరకు పోలీసులే వాళ్ళకి సమాచారం ఇస్తే వారు ఆ దేశం నుంచి అంటే ఇక్కడ చుట్టుపక్కల వేరే రాష్ట్రాల్లో కూడా వీళ్ళకి సంబంధించిన బంధువులు ఉండడం జరుగుతుంది. వారి దేశం సంబంధించిన అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికుల బంధువులకు కూడా ఏ ప్రాంతాలకు చెందినవారుగా చెప్తున్నారు? అంటే మయన్మార్ దేశానికి సంబంధించి అదేవిధంగా నేపాల్ దేశానికి సంబంధించిన వారు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు వలస కూలీలు తెలంగాణ రాష్ట్రానికి చాలా మంది వస్తుంటూ పోతుంటారు కాబట్టి వీరు మయన్మార్ అండ్ నేపాల్కి సంబంధించిన ఈ యొక్క వలస కూలీలుగా చెప్పొచ్చు. అషీముల్లా అనే వ్యక్తి 19 సంవత్సరాల యువకుడు. అక్కడ జరిగిన సంఘటన సీరియస్ గా ఉండడంతో అంబులెన్స్ ద్వారా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేస్తుండగానే ఇక అషీముల్లా అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోవడం. ఇంకొకరి పరిస్థితి జగ్ బహదూర్ అనే వ్యక్తి కూడా కొంచెం దెబ్బలు తాగడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పవచ్చు. సచిన్, ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ అక్కడ చూసుకున్నట్టయితే అందరి పరిస్థితి అదే. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చూసుకున్నట్టయితే ఇంకా 8 మంది, ఇంకా 10 మందికి ఎటువంటి హాని జరగలేదు, ఎటువంటి తీవ్రంగా దెబ్బలు తాకలేదు. స్వల్ప గాయాలతో ఎంతమంది ఉన్నారని చెప్పడం జరుగుతోంది. అంటే మనం చూసుకున్నట్టయితే 12 మంది ఘటనా స్థలంలో ఉండడం జరిగింది. ఆ స్లాబ్కు సంబంధించి ఇద్దరు కింద ఉండడం జరిగింది. ఉండడం వల్లనే వాళ్ళకి తీవ్ర గాయాలు కావడంతో అంబులెన్స్ సాయంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తీసుకొని వెళ్ళిన తరుణంలో అక్కడ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతున్న నేపథ్యంలోనే వారికి అషీముల్లా అనే వ్యక్తి అక్కడ మృతి చెందడం జరిగింది. సచిన్, మహేష్,
రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అది అక్కడ పరిస్థితి. ప్రస్తుతం క్షతగాత్రులకు వాళ్ళకి మెరుగైన చికిత్స కోసం వేరే హాస్పిటల్ కూడా తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు క్షతగాత్రులు. బాధితుల్లో వివిధ దేశాలకు చెందిన వాళ్ళు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి అక్కడ ఘటన జరిగినప్పుడు లైవ్లో ప్రత్యక్ష సాక్షులు దీనికి సంబంధించి రియాక్ట్ అవుతున్నారు. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. నేను కోయిల్ చర్చ్ మెంబర్. నేను చర్చ్ స్లాబ్ వేయడానికి 12 మంది స్లాబ్ వేయడానికి యాక్చువల్ స్లాబ్ కంటే ముందు బీమ్స్ వేద్దాం అనుకున్నాం. బీమ్స్ రిలీజ్ చేసుకొని ఆర్ఎంసీ పెట్టేసి బీమ్స్ వేస్తున్నాము. ప్రమాదవశాత్తు చర్చి ఒక ఏదైతే కట్టెలు ఉన్నాయో లేకుండా సపోర్ట్లు ఉన్నాయో పడిపోవడం జరిగింది. దాంట్లోపల 4గురికి చిన్నగా దెబ్బలు జరిగినాయి. ఇద్దరికి మాత్రము కొంచెం ఎక్కువ దెబ్బలు జరిగినాయి. వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంతవరకు ఎవరు చనిపోయినట్టు మాకేం రిపోర్ట్ రాలేదు. ఏదైనా చెప్పిన వార్తలు ఏమన్నా ఉంటే కరెక్ట్ కాదని. నా పేరు సుదర్శన్ అండి.